రైతుల గిట్టుబాటు ధరలు పత్తి క్వింటాలకు 10,000 రూపాయలు, పత్తి క్వింటాలకు 10,000 రూపాయలు. తేమ శాతంని లెక్క చేయకుండా పత్తి కొనుగోలు చేయాలి. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు 10,000, 8,000 15 ఏళ్ల కింద 11-12 ఏళ్ల కింద ఉండే. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఎట్లయితే కేంద్రంలో వచ్చిందో పత్తి ధరలు తగ్గుతూ ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయించే ధరలు పెరిగిపోయినాయి, రైతుల పండించే పంటల ధర తగ్గుతున్నాయి. ఈ విధంగా రోజు రోజుకు చాలా విషయాలలో కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని జీఎస్టీ విధించి సమస్యలు చేస్తాం. మేము అడుగుతా ఉన్నాం, కనీసం 10,000 పత్తి క్వింటాలకు మద్దతు ధర ఇస్తే తప్ప రైతులు ఈ సంవత్సరంలో మరి బతికే పరిస్థితి కనబడతలేదు. ఎక్కడ చూసిన రైతులు ఇలా ఏదో వర్షపాతం ఎక్కువైంది, వర్షపాతం తక్కువైందని కాదు, కొనే మందులు, కొనే ఎరువులు, కొనే విత్తనాల ధరలు పెరిగిపోయి రైతులకు అసలు గిట్టుబాటు ధర కావడం లేదు. మేము అడుగుతాము, 8% రిస్ట్రిక్ట్స్, 8% తేముంటే కొంటాం, లేకపోతే ప్రైవేట్ వాడు ఎంతగానో కొనుక్కొని 7,200 ధర నిర్ణయించారు, లేదా 500 చిల్లర, ఏదో 7,500 చిల్లర. మేము అడుగుతున్నాం 10,000 ఇవ్వండి. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు బాధ్యత ఏంది? రైతులు ఆగకపోతే బీజేపీ ఎందుకు రాజీనామా చేసి కూర్చోమా? వాళ్ళని జమ చేసుకొని ప్రధానమంత్రి అయ్యే అవసరం ఏముంది? సిగ్గు అనిపించాలి. రైతుల్ని కాపాడలేని బీజేపీ ఎందుకు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దమ్ముంటే 10,000 రూపాయలు ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం. ఖరీదు చేయండి, మీదే కదా కొనేది, గవర్నమెంటే కదా. అదాని, అంబానీ వాళ్ళకేమో లక్షల కోట్ల రైతులు ఇస్తారు, రైతులకేమో ఒక 2,000 రూపాయల క్వింటాల్కి ఇవ్వంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు ఎందుకు? దీన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రైతులు ఐక్యత కావాలా, ఆదిలాబాద్ ఆందోళన చేయాలా. మరి కాటన్లకు కూడా అక్రమాలు జరుగుతాయి, కాటన్లు వీటిని క్లియర్ చేయాలా, సద్యాన్నం రైతులకు అన్నం పెట్టాలి, పూట గెస్ట్ హౌస్ అన్ని సౌకర్యాలు, మంచినీళ్ళు మార్కెట్లో కల్పించాలి. ఈ అవినీతి కాటన్ల అక్రమాలు రద్దు చేసి ఇలా రైతులకు కాపాడాలని, రైతులను ఆదుకోవాలని చెప్పి సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి డిమాండ్ చేస్తాం.